వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే కనీసం 3 ఏళ్ళు అని జనాలు లెక్కేసుకుంటారు. అంత సమయం తీసుకున్నా కూడా రాజమౌళి సినిమా అంటే హిట్. అందుకే ఆయన సినిమాల్లో నటించేందుకు నటీనటులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకు ప్రభాస్, రామ్ చరణ్, తారక్, నాని లాంటి వాళ్ళతో సినిమాలు చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుపై పడ్డారు. 6 నెలలకు ముందే సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఇంకా షూటింగ్ అయితే మొదలు కాలేదు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళందరికీ తాజాగా ఈ మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది. మహేష్ ఈ సినిమాకు డేట్లు ఇచ్చారని, సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి చిత్ర బృందం సిద్ధమైంది. జనవరి ద్వితీయార్థంలో ఈ చిత్రానికి క్లాప్ కొడతారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. నిజానికి రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త సమయం తీసుకోబోతున్నారని, ఏప్రిల్ వరకు షూటింగ్ మొదలు కాదని అనుకున్నారంతా. అయితే జనవరిలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టుకోవడం ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపరిచేదే. ఈ సినిమా కోసం ఓవైపు రామోజీ ఫిలిం సిటీతో పాటుగా హైదరాబాద్ శివార్లోని కొన్ని భారీ సెట్లు రూపొందించారు. వాటిలోనే తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఏప్రిల్ వరకు హైదరాబాద్లోనే షూటింగ్. ఆ తర్వాత కొంత బ్రేక్ తీసుకుని విదేశాల్లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. మహేష్ తప్ప ఇతర సినీ నటులు ఎవరిని అధికారికంగా ఖరారు చేయలేదు రాజమౌళి. ఈ సినిమా ప్రకటనకు సంబంధించి గ్లిమ్స్ సిద్ధమైంది. ఇందులో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. రాజమౌళి ఏ సినిమా మొదలు పెట్టినా ఓ ప్రెస్ మీట్ పెట్టి కథని క్లుప్తంగా చెప్పి సందేహాల్ని క్లియర్ చేయడం అలవాటు. ఈసారి ఆయన అదే పందా అనుసరించబోతున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించే చిత్రం ఇది. ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మూవీ టీం ప్రకటించేంత వరకు వెయిట్ చేయాల్సిందే.